హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను మొన్న మంగళవారం రోజు షూట్ చేసిందైతే షేర్ చేస్తున్నానండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మార్నింగ్ వెదర్ అదంతా కూడా ఎంత ఫాగీగా అయితే ఉన్నదో. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్‌గా 7:00 అయితే అవుతుంది. నేను మార్నింగ్ 6:00 లెగిసినప్పుడైతే వెదర్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఏమీ లేదు. కొంచెం చీకటిగా ఫాగ్ అదంతా కూడా అప్పుడైతే ఏమీ లేదు. కొంచెంగా లైటింగ్ వస్తున్న కొద్దీ ఫాగ్ అదంతా కూడా ఎక్కువవుతూ ఉన్నదనమాట. సో, ఇంకా సరే ఇలా చూసి చాలా రోజులయిపోయింది గదా! సో, ఇంటి దగ్గర ఎలా ఉన్నది మీకు కూడా చూపిద్దాం అని చెప్పి చిన్నగా వీడియో అదంతా కూడా రికార్డ్ చేశాను. సో, మార్నింగ్ లెగిసిన వెంటనే ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అదంతా కూడా అయిపోయి కుకింగ్‌లో పనులవన్నీ కూడా చేసుకోవాలి కదండీ! లంచ్ ప్రిపరేషన్స్, బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడాని. సో, అవన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ బాల్కనీ డోర్ ఓపెన్ చేసేటప్పటికల్లా చాలా ఫాగీగా అయితే ఉన్నదనమాట. సో, ఇలాగా ఇంత ఫాగ్ చూసి చాలా రోజులయిపోయింది. సో, ఆ మధ్యన వర్షాలు పడ్డాయి చూడండి. ఆ వర్షాలు పడినప్పుడు వర్షం బయట ఉండేది గానీ, ఇంట్లో వెచ్చగానే ఉండేది. సో, ఈరోజేంటంటే ఇంత ఫాగ్‌తో ఉన్నది కదా! క్లైమేట్ అదంతా కూడా ఇంట్లోపల కూడా చల్లగా అయితే ఉన్నదనమాట. సో, ఇంక 9కో ఆల్మోస్ట్ అయితే లెగిసిపోయింది. రోజు క్వార్టర్‌లెస్ 7 ఆ టైంకయితే లెగుస్తూ ఉంటుందండి. సో, ఇంకా మీకు బాల్కనీలోని సరిగ్గా కనిపిస్తుందో లేదో అని చెప్పి ఇంటి బయటకి కూడా వెళ్ళి బయట అదంతా కూడా చూపించాను. అండ్ ఇప్పుడు 9కి అయితే స్నానం అదంతా కూడా ఇంకా చేశామని అయితే చెప్పాను. అండ్ ఇక్కడైతే తన లంచ్ బాక్స్‌కి ఈరోజు పొటాటో ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. సో, అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి దోస బ్యాటర్ అయితే ఉన్నది. దోస అదంతా కూడా వేసి ఇచ్చేయాలి. అండ్ ఇంకా రైస్ అదంతా కూడా ఇంకా ఆల్రెడీ కుక్ అయిపోయింది. అది కూడా పక్కనైతే పెట్టేసాననమాట. సో, పొటాటో ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక రైస్ అదంతా కూడా మిక్స్ చేసి తన బాక్స్ అదంతా కూడా ప్రిపేర్ చేసేయాలి. సో, ఇంక ఈరోజేంటంటే మా హస్బెండ్ 9 స్కూల్ దగ్గర నుంచి దేపెట్టేసి వస్తూ మటనయితే తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇంట్లో వెజిటబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ మొన్న సండే రోజేంటంటే నేను నాన్ వెజ్ అదంతా కూడా ప్రిపేర్ చేయలేదు. అందులో ఏంటంటే మేము ఇంట్లో మటన్ అదంతా కూడా తీసుకురావడం అయితే చాలా తక్కువనమాట. ఎందుకంటే నేను తిననండి. సో, 9కి వాళ్ళ డ్యాడీకి ఇద్దరికీ ఇష్టమే గానీ, బట్ నేను తిననని చెప్పి కొంచెం తక్కువగా అయితే తెచ్చుకుంటూ ఉంటాము. సో, 9 స్కూల్‌కి ఇంకా దేపెట్టేటప్పుడే 9కి చెప్పారనమాట వాళ్ళ డ్యాడీ. ఈరోజు మటన్ ఇంకా మమ్మీ ఇంకా నీకు ప్రిపేర్ చేస్తది అని చెప్పి. సో, వస్తూ మటన్ అయితే తీసుకొచ్చారు. ఆ మటన్ హాఫ్ కేజీ మటన్ అండి. మ్యారినేషన్ అదంతా కూడా చేసైతే పెట్టేసాను. అలాగే ఆనియన్స్ అవన్నీ కూడా చిన్న ముక్కలుగా అయితే చాప్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఇక్కడ నేనెప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసినా సరే కుక్కర్‌లోనే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. ఇదైతే ప్రెస్టేజ్ కుక్కర్ అండి. స్టీల్ కుక్కర్. నేను లాంగ్ బ్యాకే తీసుకున్నాను. ఒక 3 ఇయర్స్ అయ్యుండుంటుంది. 2500 ఎంతో పడిందనమాట. 3 లీటర్స్‌ది చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఆయిల్ అదంతా కూడా వేసుకున్నాను. ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్‌కేంటంటే మనకు ఆయిల్ అదంతా కూడా కొంచెం ఎక్కువగానే పడుతూ ఉంటుంది. సో, ఆయిల్ అదంతా కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ చాప్ చేసుకున్నాం కదా! చిన్న ముక్కలుగా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఆనియన్స్‌కి సరిపడినంత పసుపు, అలాగే ఉప్పు అదంతా కూడా వేసేసుకున్నానండి. ఎందుకంటే మనం మటన్ అదంతా కూడా మ్యారినేషన్ చేసుకునేటప్పుడు ఉప్పు, పసుపు, కారం, మసాలా అవన్నీ కూడా ఆల్రెడీ వేసుంటాం కాబట్టి ఉల్లిపాయలకు సరిపడినంత మనం ఉప్పు, పసుపు వేసుకుంటే సరిపోతూ ఉంటుంది. అది త్వరగా మగ్గిపోవడం గురించని చెప్పి. అండ్ ఈసారేంటంటే మటన్‌తో పాటు ఎగ్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. సో, నాకు కావాలంటే ఎగ్ ఆమ్లెట్ అదంతా కూడా వేసుకుంటాను కదా అని చెప్పి, నేను బేసికల్లీ మటన్‌కి సంబంధించింది ఏవి తిననండి. చికెన్ తింటాను, ప్రాన్స్, ఫిష్ అలాగే క్రాబ్స్ ఇవి తింటాను కానీ మటన్‌కి సంబంధించింది ఏది తినననమాట. అండ్ ఇక్కడైతే ఆనియన్స్ అవన్నీ కూడా ఇప్పుడు నేను ఇంచుమించు 11 ఆ టైంకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ. సో, మార్నింగ్ అయితే కొంచెం హడావుడిగా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాం గానీ, సో, ఇంకా ఇప్పుడు 11:00 అవుతుంది కాబట్టి కొంచెం తీరుబడిగా అయితే చేస్తూ ఉన్నాను. ఆనియన్స్ అవన్నీ కూడా బాగా మగ్గిస్తేనే చక్కగా కర్రీ అదంతా కూడా టేస్ట్ అదంతా కూడా బావుంటుంది. అండ్ ఇంకా ఇక్కడైతే మొక్కలకేంటంటే వాటర్ అదంతా కూడా పోస్తున్నాను. సో, మరీ మార్నింగ్ ఏం పోయట్లేదండి. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా! వెదర్ అదంతా కూడా. కొంచెం ఎండ అదంతా కూడా వచ్చిన తర్వాతే పోద్దామని చెప్పి కొంచెం ఈ టైంలో అయితే పోస్తూ ఉన్నాను. ఈవినింగ్ టైంలో కూడా చల్లగా ఉంటుందండి. సో, అందు గురించని చెప్పి 11, 12 ఆ టైంలో అయితే పోస్తున్నాను.
సో ఇదైతే ఇంటి గుమ్మం బయట ఉండే ఇండోర్ ప్లాంట్స్ అనమాట. అండ్ ఇంటి లోపల ఉండే ఈ జీజీ ప్లాంట్‌కి కూడా ఒక 1 వీక్ ఒకసారి, ఒక 5 డేస్‌కి ఒకసారి వాటరింగ్ అదంతా కూడా చేస్తాను. బట్ ఎక్కువగా కాదండి. ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అనేది పోస్తూ ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఒక 10 డేస్, 15 డేస్ మనం వాటర్ పోయకపోయినా చక్కగా అయితే బతుకుతూ ఉంటుందండి. ఇదేంటంటే మనకి చక్కగా ఆక్సిజన్ మంచిగా వస్తుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అనమాట. దీని యొక్క లీవ్స్ అవన్నీ కూడా చాలా థిక్‌గా అయితే ఉంటాయి. బట్ ఈ లీవ్స్ అవన్నీ కూడా కొంచెం లైట్‌గా మేము వాటర్ పైనుంచి స్ప్రింకిల్ చేసినప్పుడు అలా చుక్కలు చుక్కలుగా అయితే ఉన్నాయన్నమాట. అది క్లాత్ ఇచ్చుకొని అయితే తుడవాలి. ఇంక నెక్స్ట్ ఆ పనే చేయాలి. అండ్ ఇక్కడ తులసి చూస్తున్నారు గదా! నేను మొన్న కార్తీక పౌర్ణమి రోజు నోములు చేసుకునేటప్పుడు తులసి కోట అదంతా కూడా పెట్టుకొని చేసుకున్నాను కదండీ! అప్పుడు చిన్నగా ఉంది తులసి. ఇప్పుడైతే కొంచెం పెద్దగా ఎదిగింది. చూస్తున్నారు కదా! నేను ఆ మధ్యన తెచ్చుకున్నాను కదండీ! పూల మొక్కలు అవన్నీ గూడా ఆల్మోస్ట్ నేను దసరా హాలిడేస్‌కెళ్ళొచ్చిన తర్వాత అన్నీ గూడా పోయినాయండి. అండ్ మెంతికూర వేశాను. ఒకసారి బ్లాగ్‌లో షేర్ చేశాను చూసారా? ఆ మెంతికూర కొంచెం ఎదిగేంత వరకు ఇంకా ఉంచుదాం అనుకుంటే, మరి అవి చుంచెలకలో ఏంటో నైట్ టైమ్ వచ్చేసి మెంతికూర లీవ్స్ ఉంటాయి గదా! లీవ్స్ ఒకటే తినేసి ఆ కాడల్లాంటివి ఉంచేసేవన్నమాట. సో, మొత్తం తీసేసి ఇంకా మిగతా కాళ్ళవన్నీ కూడా పడేసానండి. అండ్ రోజ్ ప్లాంట్ కొంచెం మొత్తం ఎదిగిపోయింది గానీ, దానికి కొంచెం ఇవేంటంటారు ఆహ్, చిగుర్లవన్నీ కూడా రావట్లేదని చెప్పి, నేను ఆకులవన్నీ కూడా తుంచేసాను. అండ్ ఇంకో రోజ్ ప్లాంట్‌కయితే చక్కగా చిగుర్లవన్నీ కూడా వస్తూ ఉన్నాయండి. సో, ఇంక దాని తర్వాత ఇంక మళ్ళీ కుకింగ్‌లోకయితే వచ్చేసాను. సో, ఆనియన్స్ ఆల్మోస్ట్ మంచిగా అయితే మగ్గిపోయినియి. అండ్ ఈ కర్రీ అయితే చాలా ఫాస్ట్‌గా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో, ఎప్పుడు నేను ప్రిపేర్ చేసినా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇందులో అయితే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఇంక కట్ చేసి అయితే వేసేసాను. సో, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ అదంతా కూడా ఇంకా వేసేస్తున్నానండి. సో, ఇలా మటన్ మ్యారినేషన్ చికెన్ కానీ ఏదన్నా సరే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే, మనం వేసిన ఉప్పు, కారాలు అవన్నీ కూడా ఆ మీట్ లోపలికి వెళ్ళి బాగా టేస్టీగా అయితే తయారవుతూ ఉంటుంది. సో, ఇందులో ఏంటంటే నేను మటన్ బాగా వాష్ చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ ఇవేసి బాగా మిక్స్ చేసేసి అయితే పక్కన పెట్టేసానండి. సో, ఇంకా మటన్ అదంతా కూడా వేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత అదంతా కూడా కొంచెం ఎల్త్‌గా అయితే పెట్టేసాను. ఇంకొక 10 మినిట్స్ కుక్ అయితే లోపల నుంచి వాటర్ అదంతా కూడా వస్తదని చెప్పి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా ఈ మధ్యనే మా చిన్నత్తయ్య గారు వాళ్ళు రాజమండ్రి నుంచి అయితే మా ఇంటికైతే వచ్చారండి. ఒక 2 డేస్ అయితే ఉన్నారు. సో, వాళ్ళు వస్తూ వస్తూ ఏంటంటే ఈ యొక్క బెల్లం పూతరేకులు డ్రై ఫ్రూట్స్‌వి అయితే తీసుకొచ్చారు. అండ్ దాంతో పాటు ఆ అత్తయ్య గారు ప్రిపేర్ చేసిన పాకం గారెలు, అలాగే అత్తయ్య గారు ఏంటంటే మేడ మీద గార్డెనింగ్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారండి. కొన్ని వెజిటబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. సో, అవన్నీ కూడా ఇంకా నేను రోజుకి ఒక్కొక్క ఐటెమ్ అయితే వండుకుంటూ ఉన్నాను. సో, ఇప్పుడైతే నాకు పూతరేకులు తినాలనిపించి ఇప్పుడు కుకింగ్ చేస్తూ ఉన్నాను గదా! తిందామని చెప్పి బాక్స్ అదంతా కూడా ఓపెన్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బావున్నాయండి. బెల్లంవనమాట. నేతితో అయితే తయారు చేశారు. సో, నయనకకి పెద్ద ఇష్టంగా అయితే తినదు గానీ స్వీట్స్. ఇదైతే బానే తిన్నదండి. నయనక ఏంటంటే గులాబ్ జామ్ ఇష్టంగా అయితే తింటూ ఉంటుంది. సేమియా బానే తింటూ ఉంటుంది. సో, చూసారు కదా! అలా మూత పెట్టేటప్పటికల్లా చక్కగా లోపల ఉడుకుతూ ఉన్నది. అండ్ మనకి మటన్‌లోంచి కూడా ఆబ్వియస్‌లీ వాటర్ అదంతా కూడా బయటకైతే వచ్చేసింది. సో, కుక్కర్‌లో కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ మనం ఎయవలసిన అవసరం లేదండి. మామూలుగా మూకుడులో, పాన్స్‌లో చేసామనుకోండి వాటర్ అదంతా కూడా మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడతది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి. సో, ఆల్రెడీ మటన్ మ్యారినేషన్ చేసిన ఆ యొక్క దాకలోనే కొంచెం వాటర్ అదంతా కూడా వేసేసాను. ఎందుకంటే దాంట్లో మసాలా అదంతా కూడా ఉంటుంది కదా! సో, అదంతా కూడా వేసుకొని సో, ఆ వాటర్ అదంతా కూడా ఇందులో అయితే వేసేసాను. ఒకసారి బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ టైంలో ఉడుకుతున్న టైంలోనే మీరు ఉప్పు, కారం అదంతా కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి. నేను ఉజ్జాయింపుగా చేసేస్తాను గాబట్టి, ఉప్పు, కారాలు అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గానే సరిపోతూ ఉంటాయి. సో, నాకు మరీ కొలతలుగా వండాలి అన్నదైతే నాకు తెలీదండి. ఎప్పుడూ ఇంతే క్వాంటిటీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఉజ్జాయింపుగా అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. సో, అది మంచిగా బాయిల్ అవుతుండే టైంలో కుక్కర్ మూత అదంతా కూడా పెట్టేసి, ఒక 7, 8 విజిల్స్ అయితే రానిచ్చేసానండి. సో, ఇంక దాని తర్వాత నాకు ఆఫ్టర్‌నూన్‌కి
నైనికాకి పొటాటో ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను కదా! పొటాటో ఫ్రై కూడా ఉన్నది. అండ్ ముందు రోజుది నేను కాకరకాయ పులుసు అనేది ప్రిపేర్ చేశాను. అండ్ రసం కూడా పెట్టానండి. సో, మటన్ కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా! సో, మటన్ కర్రీ విత్ రసం కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. అది కూడా వేడి చేసేయాలి ఇది అయిపోయిన తర్వాత. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! విజిల్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో, మటన్ కాబట్టి ఒక 6-7 లేదంటే 8 విజిల్స్ అన్నా రానివ్వాలి. లేదంటే పర్ఫెక్ట్‌గా అయితే కుక్ అవ్వదు. సో, ఇంకా మీ దగ్గర ఉంటే అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా అదంతా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు కాబట్టి అవైతే యాడ్ చేయలేదు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! సో, చక్కగా ఆయిల్ అదంతా కూడా పైకి కొంచెం తేలి మంచిగా పర్ఫెక్ట్‌గా మనకి ఈ యొక్క మటన్ పీసెస్ అవన్నీ కూడా కుక్ అయిపోయినియి. సో, మా పాపకైతే కైమా ఇష్టంగా తింటుంది. అలాగే మటన్ కూడా ఇష్టంగానే తింటుందండి. సో, కైమా మొన్న ఆ మధ్యన ఎప్పుడో తీసుకొచ్చారు. సో, ఈసారి అలా కాదు మటన్ తీసుకొస్తాను అని చెప్పేసంటే, సో, ఇందులో అయితే ఎక్కువ బోన్‌లెస్ పీసెసే ఉన్నాయన్నమాట. సో, నాయనకి ఈజీగా తినడానికి బావుంటాయి అని చెప్పేసి. సో, కొంచెం వాటరీగా ఉన్నదని చెప్పేసి ఇంక మళ్ళీ కొంచెం స్టవ్ అదంతా కూడా ఆన్ చేసేసి, ఆ వాటర్ అదంతా కూడా ఎగిరిపోయేంత వరకు స్టవ్ మీద అయితే ఉంచాను. చాలామంది కొంచెం లూజ్‌గా కూడా తినేవాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళకైతే ఇలా కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేనెప్పుడు ప్రిపేర్ చేసినా కొంచెం థిక్‌గా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. సో, అందు గురించని చెప్పి వాటర్ అదంతా కూడా ఎగరబెట్టేసుకుంటూ ఉన్నాను. సో, ఇంకా ఆ కాకరకాయ పులుసు చూపించాను గదా! సో, మొన్న మా చిన్నత్తయ్య గారు, చిన్న మావయ్య గారు వచ్చారని చెప్పేసి అన్నాను గదా! సో, చిన్న మావయ్య గారు, చిన్నత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే కాకరకాయలు, కొన్ని దొండకాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు అలాంటివన్నీ గూడా వాళ్ళ గార్డెన్‌లో పండినవన్నీ గూడా తీసుకొచ్చారండి. అవన్నీ ఆ కాకరకాయలేంటంటే బుడ్డి కాకరకాయలనమాట. అటు ఫ్రైకి ఎక్కువ రావు. అందు గురించని చెప్పి ఆ బుడ్డి కాకరకాయలతో పులుసు అదంతా కూడా ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా అయితే ఉన్నది. సో, ఆలూ ఫ్రై నేను ఆ యొక్క కాకరకాయ పులుసు అదంతా కూడా ఇంకా వేసుకొని అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్ అదంతా కూడా తినేసాను. అండ్ మా హస్బెండ్ అయితే యమ్మీ యమ్మీగా ప్రిపేర్ చేశాను కదా! ఈ యొక్క మటన్ కర్రీ అదేసుకొని అయితే తినేసారు. ఇంకా ఇదైతే నైనిక స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి. తను ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్ పెట్టాను గదా! అది కొంచెం అయితే వదిలేసిందనమాట. సో, ఇంక వచ్చిన తర్వాత ఆ బాక్స్ అదంతా కూడా కంప్లీట్ చేయంటే, ఆ బాక్స్ అదంతా కూడా కంప్లీట్ చేసి షింక్‌లో అయితే వేసేసింది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కిందన ఇక్కడ అడుగుతుందనమాట ఏంటి అని చెప్పేసి. ఇవేంటి అంటే అటుకులుంటాయి కదండీ! అటుకులైతే ఫ్రై చేస్తూ ఉన్నాను. మూకుడులో కొంచెం ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసేసి, ఒక 3 గుప్పిళ్ళ దాకా అటుకులనేది వేసేసి, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. కొంచెం మనకి అలాగ ఒక 10 మినిట్స్ ఫ్రై చేసామనుకోండి, అది తెలిసిపోద్ది అటుకుల కన్సిస్టెన్సీ అదంతా కూడా. లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొంచెం కారం జల్లేసి వేడి వేడిగా తింటే ఇది ఈవినింగ్ స్నాక్స్ కిందనైతే చాలా బావుంటుంది. నా చిన్నప్పుడు ఎప్పుడన్నా సరే ఆకలేస్తే ఇలా నాకు నేనే ప్రిపేర్ చేసుకొని అయితే తింటూ ఉండేదాన్నండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ నేనైతే ఇంకా తింటూ ఉన్నాను. అండ్ నయనక కూడా అప్పుడే వద్దని చెప్పింది. ఇప్పుడే కదా తిన్నాను అని చెప్పేసి. నేను తినేసిన తర్వాత నయనక తింటుంటే ఎలా ఉన్నది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాననమాట. వేడి లేదు. అయినా సరే వేడున్నట్టు ఉఫ్ ఉఫ్ అని మరి నోరేమన్నా కాలిపోతదేమో అని చెప్పి దాని ప్రాబ్లమ్ అనమాట. ఎలా ఉన్నది అని అడిగితే బావుంది అని చెప్పేసి అంటుంది. యాక్చువల్లీ ఇది ఏమనుకున్నదంటే ఆ మధ్యన అత్తయ్య గారు వాళ్ళు రాజమండ్రి వెళ్ళినప్పుడు జొన్న అటుకులు మార్కెట్‌లో అయితే తీసుకున్నానండి. అది ఫస్ట్ టైమ్ అనమాట నేను తీసుకున్నవి. సో, ఆ అటుకులతో పోపు అదంతా కూడా పెడుతున్నానేమో అని చెప్పేసి అనుకున్నది. కాదు మనం రెగ్యులర్‌గా బయట తెచ్చుకునే అటుకులతోనే ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నానని చెప్పేసి అన్నాను. సో, ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5:00 అయితే అవుతుందండి. అండ్ ఇప్పుడైతే నేను వాకింగ్‌కయితే వెళ్తున్నాను. సో, నేను వెళ్ళడం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 3 వీక్స్ నుంచి అయితే వెళ్తున్నానండి కంటిన్యూషన్‌గా ఈవినింగ్ టైమ్‌లోని. మార్నింగ్ టైమ్ అనుకుంటున్నాను గానీ, నయనక స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంట్లో పనులవన్నీ కూడా చేసుకునేటప్పటికి ఇంకా 11, 12 ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉన్నదండి. సో, అందు గురించని చెప్పి ఈవినింగ్ టైమే బెటరని ఇంక ఈవినింగ్ టైమ్ అయితే వెళ్తూ ఉన్నాను. సో, ఇది మా ఇంటి పక్కనే కమ్యూనిటీ గ్రౌండ్ అండి. చాలా పెద్దగా అయితే ఉంటుంది. వాకింగ్ పాత్ అదంతా కూడా చాలా బావుంటుందనమాట. సో, మొత్తం ఒక 45 మినిట్స్ టు 1 అవర్ అయితే ఇంకా వాకింగ్ అదంతా కూడా చేస్తాను. ఒక్కొక్కసారి 15 రౌండ్స్ వేస్తాను. ఒక్కొక్కసారి 20 రౌండ్స్ అలా వేస్తూ ఉంటాను. ఆ రోజు నా మూడ్ బట్టి మినిమమ్ అయితే 15 రౌండ్స్ అయితే వేస్తూ ఉంటానండి. సో, అలా 15 రౌండ్స్ వేసేసిన తర్వాత ఇంకా పక్కకొచ్చి కూర్చున్నాననమాట. సో, చాలామంది ఇక్కడైతే సీనియర్ సిటిజన్స్ వాళ్ళైతే వచ్చి చక్కగా కరెంట్ ఇష్యూస్ గురించి, పాలిటిక్స్ గురించి అన్నీ గూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాకింగ్ చేస్తూ ఉంటాను గదా! వాళ్ళ వాయిసెస్ అవన్నీ
అవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. చాలామంది వాకింగ్‌కి వస్తూ ఉంటారు. పక్కన ఎవరైనా ఫ్రెండ్ ఉంటే మనకు నడిచినట్టు అనిపించదు గానీ, ఎవరు లేకపోతే కొంచెం బోరింగ్‌గానే ఫీల్ అవుతూ ఉంటాం గదా! సో, ఇంతకు ముందయితే నైనిక వాళ్ళ ఫ్రెండ్ వివి వాళ్ళు మా ఇంటి పైన ఉండేవారండి. సో, ఆవిడతో అయితే వాళ్ళ మమ్మీతో అయితే వస్తూ ఉండేదాన్ని. బట్ ఇంకా వాళ్ళైతే ఇల్లు షిఫ్ట్ అయిపోయిన దగ్గర నుంచి ఇంక వాకింగ్ అదంతా కూడా ఇంకా నేను అశ్రద్ధ అదంతా కూడా చేసేసాను. ఇంకిలా కాదు ఏదో ఒక ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండాలి. కంపల్సరీ నేను వాకింగ్‌కి రావాలి అని చెప్పి 3 వీక్స్ నుంచి నేను వాకింగ్‌కి అదంతా కూడా రావడం అయితే మొదలుపెట్టాను. మీకు చెప్పడం అయితే ఈ వ్లాగ్‌లోనే చెప్తున్నానులెండి. అండ్ వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత చక్కగా హాట్ షవర్ అదంతా కూడా చేసేసాను. ఫేస్‌కి ఇంకా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అదంతా కూడా ఏమీ అప్లై చేయలేదనమాట. జస్ట్ ఫేస్ ఎలా ఉన్నదో ఇంకా చూపిస్తున్నాను. వాకింగ్ అదంతా కూడా చేస్తే వాకింగ్ అనే కాదండి మనం ఏదన్నా ఎక్సర్‌సైజులు చేశామనుకోండి ఫేస్‌లో ఆటోమేటిక్‌గా గ్లో అనేది ఆటోమేటికల్‌గా వచ్చేస్తూ ఉంటుంది. సో, అదే ఫేస్ కొంచెం బ్రైట్‌గా ఉన్నదన్నట్టు అనుకుంటూ ఉన్నాననమాట. అండ్ ఇక్కడ నయనిక నేను వీడియో తీసుకొని నా ఫేస్ అదంతా కూడా చూపిస్తుంనంటే, "దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో" 'పుష్ప 2' సాంగ్‌కి ఇంకా డాన్స్‌లేసేస్తుందండి. తను ఈ మధ్యన ఆ 'పుష్ప 2లో' ఈ యొక్క 'దెబ్బలు పడతాయి కిసిక్' సాంగ్‌కయితే ఓ తెగ డాన్స్‌లేసేస్తుంది. ఆల్రెడీ షార్ట్ పెట్టానండి. ఎవరన్నా సరే చూడకపోతే చూడండి. నయనిక డాన్స్ స్టెప్పులు అవన్నీ కూడాని. అండ్ దాని తర్వాత చూస్తున్నారు కదా! మూన్ అదంతా కూడా ఒక హాఫ్ మూన్‌లా అయితే ఉన్నది. మొత్తం చీకటిగా అయితే ఉన్నది. 6:00కే చీకటి అదంతా కూడా అయిపోతూ ఉన్నదండి. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి నా యనకకి ఫుడ్ అదంతా కూడా ఇంకా తినిపించేసి పడుకోబెట్టేయాలి. సో, రోజు అయితే 8:00 ఆ టైం కల్లా ఇంక పడుకోబెట్టేస్తాను. సో, అదండి ఈరోజు వీడియో నచ్చిందా? నచ్చితే మటుకు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.